ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై మరి కాసేపట్లో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. వింటర్ వెకేషన్ తర్వాత తొలిసారి జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ప్రకటించారు. ఈ విషయంలో స్పీకర్ వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని ధర్మాసనం మరేదైనా నిర్ణయం తీసుకుంటే 10 ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ ఈరోజు సుప్రీంకోర్టు విచారించబోతోంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేయబోతుంది. గతంలోనే సుప్రీంకోర్టు ఈ అంశంలో అనేక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 నెలల లోపల స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మరికొంత సమయం కూడా పొడిగించినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే 2 సార్లు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొత్తం 7 ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకున్నారు. సో ఆ 7 ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించలేదని, వారందరూ కూడా సాంకేతికంగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన తీర్పు ప్రకటించారు. సో వాళ్ళు ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినటువంటి ఓపెన్ గా వీడియోలు ఉన్నప్పటికీ వాటిని ఆయన పరిగణలోకి తీసుకోకుండా కేవలం విప్ వాళ్ళు ధిక్కరించలేదు, లేదంటే మరొక ఎవిడెన్స్ లేదనేటువంటి కారణంతో వారు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి పిటిషన్లు కొట్టివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే టెక్నికల్ గా ఎలాంటి ఆధారాలు దొరకనందున ఆ 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ప్రకటించారు. వారు కాంగ్రెస్ లోకి మారలేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ తరపునటువంటి న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టు ముందుంచేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు విచారణకు వచ్చేటువంటి పిటిషన్ లో స్పీకర్ ను నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఆ పిటిషన్ లో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు ఎవరైతే ఆ ప్రేయర్ ఉందో ఇప్పటికే స్పీకర్ 7 పైన నిర్ణయం తీసుకున్నారు. మరొక 2కి సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, వీరిద్దరైతే ఏకంగా ఒక ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. దానం నాగేందర్ ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ దానిపైన ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అలాగే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో వీరిద్దరికి సంబంధించి చాలా ఓపెన్ గా ఎవిడెన్స్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీరిద్దరిపైన మాత్రం ఇంకా విచారణ జరగలేదు. కాబట్టి ఈ అంశాలని బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విచారణ జరిగింది. కానీ ఆయన పైన నిర్ణయాన్ని ఇంకా స్పీకర్ పెండింగ్ లో పెట్టారు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రశ్నించేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఇక 7 ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో ఆ అంశాన్ని బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఓపెన్ గా పార్టీ కండువా కప్పుకోవడం, పార్టీ మారడం, కాంగ్రెస్ తో కలిసి తిరగడం, ఇవన్నీ కూడా ఓపెన్ గా కనబడినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదు. కాబట్టి ఆ అంశాలన్నీ కూడా హైకోర్టులో బీఆర్ఎస్ ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రోజు మాత్రం 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపైన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.